మూలం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రస్తుతం విపక్ష కూటమి చేస్తోంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేసే ముందు బీజేపీ అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆయన ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. దాంతో 2019లో 14లో అధికారంలోకి రావడం సాధ్యమైంది. ఆ వచ్చినప్పటి నుంచి మోడీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ సాగడం ఇదంతా సాగింది. 2019లో మళ్ళీ ఘన విజయం సాధించడం. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి లాంగ్ స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు సహజంగా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. అలాగే ఒక రైళ్ళన్నీ బాగు చేశారు, రైల్వే ప్లాట్ఫారాలు బాగు చేశారు, రైల్వే స్టేషన్లు బాగు చేశారు. కానీ రైలు టిక్కెట్లు మంటెక్కిస్తుంది వాళ్ళకి, జనరల్ బోగీలు తగ్గించడం మంటెక్కిస్తుంది వాళ్ళని. అట్లాగే జిఎస్టీ అందరూ చాలా హ్యాపీగా